వెల్కమ్ టు ఎడ్యునైన్ న్యూస్. తల్లికి వందనం. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఈ సమావేశం అనంతరం పాలనా అంశాలపై మంత్రులతో సీఎం చంద్రబాబు కాసేపు ముచ్చటించారు. కొత్త ఏడాదిలో అమలు చేయాల్సిన వివిధ పథకాలపై చర్చించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి తల్లికి వందనం అమలుతో పాటు పలు అంశాలపై చర్చించారు. అలాగే అమరావతిలో 2 ఇంజనీరింగ్ కాలేజీల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదించారు. నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. తల్లికి వందనం సూపర్ 6లో భాగంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో కీలకమైంది. ప్రభుత్వ ఎయిడెడ్ ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు 15,000 చొప్పున అందిస్తామని కూటమి తెలిపింది. ఆ హామీ అమలు దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. వచ్చే విద్యా సంవత్సరం అంటే 2025 నుంచి 26కి తల్లికి వందనం స్కీమ్ని అమలు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. విధి విధానాలను త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థులకు ఏడాదికి 15,000 రూపాయల చొప్పున తల్లికి వందనం పేరుతో అందించనుంది. ఈ సహాయాన్ని విద్యార్థులు తల్లులు బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తారు. గత ప్రభుత్వంలో అమ్మఒడి పేరుతో ఈ పథకాన్ని అమలు చేసిన విషయం తెలిసిందే. అయితే కుటుంబంలో ఒక్కొక్కరికి మాత్రమే ఈ సహాయం అందించారు. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చింది. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఎడ్యునైన్ న్యూస్.